తెలుసా మీకు? చీమలు తినేస్తుంది చీమల్ని. ఏమనాలి దీన్ని? ఇట్రా మౌలి, ఇట్రా. ఎందుకు వచ్చిందంట నీకు? ఇట్రా అనగానే ఇంక అన్నీ వస్తాయి ఇట్లా. ఏం తిన్నావురా? ఇవేంటి తెలుసా మీకు? రేడియం కాలర్స్. చాలా ఉంటాయి నా దగ్గర. నేను తెచ్చి స్టాక్ పెడతా ఉంటాను అనమాట. ఈ పీకేసుకొని పాడేస్తూ ఉంటాయి, మళ్ళీ మళ్ళీ వేస్తూ ఉంటాను అనమాట. సో ఇవి నా లైఫ్లో ఒక్కొక్కటి ఒక్కొక్క కైండ్ ఆఫ్ స్టోరీస్తో మా ఇంటికి వచ్చాయన్నమాట. నాకు ఇవంటే చాలా ఇష్టం. అండ్ రీసెంట్గా నేను ఒక ఇన్సిడెంట్ మీ అందరితో షేర్ చేసినప్పుడు కొన్ని షెల్టర్స్ వాళ్ళు కొన్ని రెస్క్యూస్ చేసే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే, రెస్క్యూ కాల్ చేసిన రిపోర్టర్ ఎంతలో ఎంత కొంచెమన్నా హెల్ప్ చేస్తే బాగుండు అని ఫీల్ అవుతారు. అది జెన్యూన్ యాక్చువల్లీ. ఎందుకంటే మనం ఇవ్వలేని టైం ఎదుటి వాళ్ళు ఇచ్చి ఎంతో కొంత చేస్తున్నప్పుడు మీరు ఫ్రీగా చేయరా అని మనం వాళ్ళని క్వశ్చన్ చేసే కంటే మనకి తోచిన సహాయం మనం వారికి చేస్తే వారు ఇంకా చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడన్నా ఎవరన్నా రెస్క్యూవర్స్కి లేదంటే షెల్టర్కి ఫోన్ చేయాలి అనుకున్నప్పుడు అంతా మొత్తం ఇవ్వాలని కాదు, ఇవ్వలేని పరిస్థితి ఉన్నా దట్స్ ఫైన్. బట్ ఇచ్చే పరిస్థితి ఉన్నప్పుడు మాత్రం మనకు కుదిరినంత తోచినంత సహాయం చేస్తే వాళ్ళకి ఎంకరేజింగ్గా ఉంటుంది, ఇంకొక డాగ్ని సేవ్ చేయడానికి ఉంటుంది. కాబట్టి మనకు తోచినంతది డెఫినెట్గా చేద్దాము. అండ్ ఇంకొక విషయము, నేను కొంతమందితో ఇంటరాక్ట్ అయినప్పుడు షెల్టర్ వాళ్ళతో నేను రీసెంట్గా ఈ సిచ్యువేషన్ని చూశాను అనమాట. వాళ్ళందరూ పిలుస్తారు, అందరూ చేస్తారు, మమ్మల్ని కుక్కలోళ్ళు అంటారు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మనము రెస్క్యూ ఫీల్డ్ అని మనం పర్సనల్గా ఈ ఫీల్డ్ని మన చాయిస్ లాగా మనం ఎంచుకున్నప్పుడు మనం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో నేను పెడుతున్నా, ఇవి నా పెట్స్ అనే పెడుతున్నా, కానీ ఇవి రెస్క్యూస్ చేస్తాను నేను అని ఎక్కడా చెప్పట్లేదు. ఎందుకంటే ఆబ్వియస్లీ నేను మెన్షన్ చేస్తే మీరు నాకు కాల్ చేస్తారు. నాకు చేసే ఉద్దేశం లేదు, ఎందుకంటే చేయాల్సిన దానికంటే ఎంతో చేశాను. ఇప్పుడు చేసే ఇది లేదు, ఎందుకంటే మా ఇంట్లో ఆల్రెడీ 9 డాగ్స్ ఉన్నాయి. వీటిని చూసుకుంటే మంచిగా చాలా అనిపిస్తుంది. సో మీరు ఒక ఫీల్డ్ని ఎంచుకొని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కింద అవన్నీ చెప్తున్నప్పుడు మీరు మనస్ఫూర్తిగా చేస్తే బాగుంటుంది. షెల్టర్ వాళ్ళు ఇన్స్టెడ్ ఆఫ్ బ్లేమింగ్ అదర్స్, వాళ్ళు నాకు ఫోన్ చేస్తున్నారు కానీ ఏం చేయట్లేదు, మాకు కుదరట్లేదు, ఇలాంటి రీజన్స్ చెప్పే కంటే మీరు ఎంచుకున్నప్పుడు ప్రాపర్గా చేయమని అడుగుతున్నాను.